షో మీ రైస్ అంటే నా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. నీ హెడ్ ఎక్కడ ఉంది అంటే నా హెడ్ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. నీ నోస్ ఏది అంటే వచ్చి నా ముక్కును పట్టుకుంటున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రీల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు బాడీ పార్ట్స్ ఏ విధంగా చెప్పాలి, ఏం కథ అని చెప్పేసి నేర్పిస్తున్నారు పేరెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన దగ్గరికి వచ్చే స్టూడెంటే. సో ఏంటి అంటే వే ఆఫ్ టీచింగ్ పేరెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల పిల్లలకి చెప్పే అంటే పేరెంట్స్ పర్సెప్షన్లో ఏంటుంది అంటే ఓకే మేము బాగానే చెప్తున్నాం అనుకుంటారు. బట్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే అది అపోజిట్ అవుతుంది. సో ఈరోజు ఏంటి అంటే కంప్లీట్ దానిపైన అసలు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయించాలని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మధ్యలో స్కిప్ చేసినట్లయితే అర్థం కాకపోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఏంటి అంటే మొన్న నేను లాస్ట్ సెషన్లో ఒక బేబీ ఉన్నారు. సో బేబీకి ఏంటి అంటే మామూలుగా ఫస్ట్ వచ్చిన తర్వాత యాక్టివిటీస్ బాగానే చేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీస్ బాగానే చేస్తున్నాడు. అండ్ చిన్న చిన్న కమాండ్స్ బాగానే ఫాలో అవుతున్నాడు. స్టాండప్స్, జంపు, నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఫాలో అవుతున్నాడు. ఆల్మోస్ట్ ఒక 50 to 70% వరకు ఓకే. బట్ ఎక్కడ ల్యాక్ అయింది అంటే బాడీ పార్ట్స్. షో మీ రైస్ అంటే నా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. నీ హెడ్ ఎక్కడ ఉంది అంటే నా హెడ్ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. నీ నోస్ ఏది అంటే వచ్చి నా ముక్కును పట్టుకుంటున్నాడు. సో ఇదంతా మంచిగా కమాండ్ ప్రతి ఒక్క బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క కమాండ్ ఈజీగా ఫాలో అయ్యి, సో ఒకటి టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంది తీసుకురా అంటే తీసుకొచ్చి ఇవ్వడం, ఆ కలర్ బాటిల్ తీసుకురా అంటే ఆ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వడం, నీ బ్యాగ్ ఓపెన్ చేయాలంటే బ్యాగ్ ఓపెన్ చేయడం, నీ వాటర్ బాటిల్ తీసుకో అంటే వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టడం. సో ఇదంతా ప్రతి ఒక్క కమాండ్ ఈజీగా ఫాలో అవుతున్నాడు, చాలా బాగా ఫాలో అవుతున్నాడు. స్పీచ్ విషయానికి వస్తే ఏంటి అంటే ప్రెజర్ పెట్టి నేర్పిస్తే కొంచెం తక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంది. అండ్ ప్లే వే మెథడ్లో నేర్పిస్తే ఏంటి అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎవరికైనా సరే అది. సో ఈ ల్యాక్ ఎక్కడైతే ఉందో సో దాన్ని మరి పేరెంట్స్ ఏ విధంగా నేర్పిస్తున్నారు పిల్లలకి. చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే చేస్తున్న పెద్ద తప్పు ఇది. ఎందుకు అంటే సరే ఇప్పుడు బేబీ ఇంట్లో కూర్చోబెట్టారు, బేబీని కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నీ ఐస్ ఏవి అంటే ఇట్లా చూపించడం, నాన్న నీ ఐస్ చూపించు అని చెప్పేసి మీరు మీ ఐస్ని చూపిస్తే తనకేమర్థం అవుతుంది, ఓహో ఐస్ అన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఐస్ను మాత్రమే చూపించాలనే థాట్లో పిల్లలు ఉంటారు. కాబట్టి దయచేసి ఆ మిస్టేక్ చేయకండి. ఏంది అంటే మరి ఎట్లా నేర్పించాలంటే ఎవరైతే బేబీ ఉన్నారో బేబీని ఇట్లా అపోజిట్లో కూర్చోబెడతారు. బేబీ ఇక్కడ ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు. సో నీ హెడ్ చూపి అని చెప్పేసి తన హెడ్ని టచ్ చేయండి. నీ నోస్ ఏది చూపించు అని చెప్పేసి తన నోస్ను టచ్ చేయండి. నీ ఐస్ ఏవి చూపించు అని చెప్పేసి తన ఐస్ ఏవైతున్నాయో ఐస్ను మాత్రమే టచ్ చేయండి. సో ఇట్లా ఒక 10 or 15, 1 week, 10 days ఇదంతా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బేబీని అప్పుడు అడగండి, నీ ఐస్ ఏవి అంటే డైరెక్ట్ మీరు ఎప్పుడైతే పాయింట్ చేశారో సో తను మామూలుగా ఇట్లా తీసి ఇట్లా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ మీరు ఏదైతే చేస్తున్నారో సెకండ్ అంటే ఫస్ట్ చేసేది సెకండ్ చేస్తున్నారు, సెకండ్ చేసేది ఫస్ట్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ పోర్షన్ లాగా. సో ఎప్పుడైతే తన ఐసు, నోసు, ఇయర్స్, నెక్, హెడ్ ఇవి తన సెల్ఫ్గా ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గరికి రండి. సో ఇప్పుడు అమ్మ నోసు చూపించు అంటే మీ నోసును టచ్ చేయండి. అప్పుడు అమ్మ నోసు అని మీ నోసు టచ్ చేసినప్పుడు తను బేబీ ఎవరైతే ఉన్నారో మీ నోసును టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది అంటే నోస్ అంటే ఒకటే నోస్, ఎదురుగా నోసును పట్టుకోవాలి. హెడ్ అంటే ఒకటే హెడ్, తనకి ఏదైతే ఎదురుగా ఉన్నదో ఆ హెడ్ని టచ్ చేస్తే చాలు. ఈ థాట్లో ఉంటారు కాబట్టి పిల్లలు. సో ఖచ్చితంగా నేర్పించడంలో చిన్న చిన్న ల్యాక్ ఖచ్చితంగా ఉంటాయి పేరెంట్స్కి. సో ఈ చిన్నయ్యే కాకపోతే ఏంటి అంటే అబ్జర్వ్ చేసినప్పుడు పెద్దగా అనిపిస్తుంది, అరే నేను హెడ్ చూపించమంటే నా హెడ్ చూపిస్తాను, నీ హెడ్ చూపించు అంటే తనకు తెలియదు కదా, అసలు కాన్సెప్టే లేదు. ఎక్కడి నుంచి చూపిస్తాడు, లేదు కదా. సో కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంటి అంటే చిన్న చిన్నవి అయినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం వల్ల ఏంటి అంటే బేబీకి ఈజీగా ఉంటుంది. అంటే అంత మీరు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఆడుతూ పాడుతూ నేర్పించవచ్చు, హ్యాపీగా నేర్చుకుంటారు. బట్ ఏంటి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే బేబీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ తన హెడ్, తన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తన బాడీ పార్ట్స్ని టచ్ చేసి, ఎగ్జాంపుల్ నోస్ ఉందనుకోండి, నోస్ చూపించి నోస్ ఏది అని చెప్పేసి తన నోస్ని టచ్ చేయండి. తన హ్యాండ్ తోటి తన నోస్ని టచ్ చేయించండి.
నెక్స్ట్ హెడ్, ఈ హెడ్తో బేబీ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ తోటి హెడ్ని టచ్ చేయించడం. సో ఇట్లా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి తను సెల్ఫ్గా హెడ్ టచ్ చేయడమా, ఐస్ టచ్ చేయడమా, నోస్ టచ్ చేయడము, స్టమక్ టచ్ చేయడము, హ్యాండ్స్ రేస్ చేయడం, షేక్ చేయడం, సో ఇట్లా చేస్తారు. నెక్స్ట్ అప్పుడు అది అయిన తర్వాత నెక్స్ట్ మమ్మీ లేదంటే డాడీ, గ్రాండ్ పా లేదంటే డాల్ నోస్ ఏడు ఉంది, డాగీ నోస్ ఏడు ఉంది, హెడ్ ఎక్కడ ఉంది, లెగ్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ బేబీ, తర్వాత వేరేది ఏదైనా సరే ఇట్లా నేర్పించడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ రీసెంట్గా చూసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్ కూడా కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు ఇలాంటి తప్పు చేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కనిపిస్తే వాళ్ళకి సజెస్ట్ కూడా చేయవచ్చు. పెద్ద ఎత్తుకునేదే బరువైతే కాదు ఇది. సో ఏ విధంగా నేర్చుకుంటే ఇప్పుడు సెషన్ అయిపోయేంత వరకు కూడా బయట వెయిట్ చేస్తారు. సో అది ఇది అని వేస్ట్ అంటే పనికిరాని విషయాలు మాట్లాడకుండా మీ బేబీకి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మా బేబీకి నేనేం చేస్తున్నా, మా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, మీ వల్ల మాకు ఏమైనా హెల్ప్ అవుతుందా. సో అట్లా చూసుకొని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడంలో తప్పులేదు. అండ్ మీ దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పులేదు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంటి అంటే చిన్న చిన్న ల్యాక్స్ను కూడా కవర్ చేస్తూ బేబీస్కి ఇంప్లిమెంట్ చేస్తూ మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.